నమస్కారం. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సారు దిశానిర్దేశం, కారు జోరందుకుంటుందా. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి అన్ని పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి, ఎలాగైనా సరే విజయం సాధించాలి అనేది. కానీ మరో పక్కన బీఆర్ఎస్ ఏంటంటే ఒక సానుభూతి అంశం, మాగన్ గోపీనాథ్ గారి భార్య సునీత్కి ఇవ్వడం, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా బీఆర్ఎస్ నామినేషన్ వేయించడం. అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సునీత్ గారు ఏమైనా నామినేషన్ కనుక ఏమైనా రిజెక్ట్ అయితే విష్ణువర్ధన్ రెడ్డిని సీన్లో ఉంచుదామని, కానీ ఆవిడ నామినేషన్ ఎఫిడేవిట్ అంతా ఓకే అవడంతో మొత్తానికి ఒక ఉప ఎన్నిక అనేది మాత్రం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. ఇలాంటి అంశం నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అన్న వేలో భాగంగా బీఆర్ఎస్కి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో మొత్తానికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా భేటీ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, మొత్తానికి దానికి సంబంధించిన ఏదైతే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ అందరూ కూడా సమావేశమయ్యారు. జిల్లా ఇన్ఛార్జెస్ అలాగే క్లస్టర్స్ సంబంధించిన అందరూ కూడా. సో మొత్తానికి కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు అంటే ఒక బాకీ కార్డు అనే అంశాన్ని బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళండి అని కూడా మరి కేసీఆర్ దిశానిర్దేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ వస్తారు, రోడ్ షో చేస్తారు, కార్నర్ మీటింగ్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. కానీ ఫైనల్గా మనకి ఎప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనరు అనేది మాత్రం ఇప్పటివరకు వస్తున్న అంశం. సో చివరి రోజు ఏమైనా రోడ్ షో చేస్తారేమో తెలియదు, కానీ మొత్తానికి ఒక సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేది బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగా మొత్తానికి తెలంగాణని మనం ఎలాగైనా సరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కనుక మనం జూబ్లీస్ ఉప ఎన్నిక కనుక గెలిస్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ మొత్తం కూడా మనకి చాలా ఒక పాజిటివ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని కూడా కేసీఆర్ మొత్తానికి తన అనుచరులతో అలాగే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ యొక్క ఆదేశంతో మరి కారు స్పీడ్ అందుకుంటుందా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించిన బయట ఉందో ఒకసారి బయట చూద్దాం. ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు. ప్రజలు ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు. ఇక్కడ ఇట్లా రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు, ఇంకోదికేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా. ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి, రాష్ట్రానికి? కేసీఆర్ గారు ముందే చెప్పినారు, వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని. ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. సో మనకి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ రామనరేష్ అందిస్తారు. రామనరేష్, ఏంటి కేసీఆర్ దిశా నిర్దేశంతో ఏమన్నా కారు జోరందుకుంటుందా, లేదా అధిష్టానం ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? మరి బీజేపీ కూడా మేమే అంటున్నారు. ఏంటి అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది? జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజానీకం ఎవరికి పట్టం కట్టబోతున్నారా అని చెప్పి అసలు ఏం చర్చించుకుంటున్నారు? రామరాజు, ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఎన్నిక గెలిస్తే అది రిఫరెండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అధికార పార్టీ గెలిస్తే అధికార పార్టీ 2 ఏళ్ల పాలన ఏదైతే ఉందో అది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది అని చెప్పేసి ఆ పార్టీ చెప్పుకుంటుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ కూడా ఇక్కడ గెలిస్తే, జూబ్లీహిల్స్ గెలిస్తే మాకు తెలంగాణలో మళ్ళీ స్కోప్ ఉంది అని చెప్పి చూపించుకోవాలి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా 8 మంది ఎంపీలను గెలిచారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిస్తే ఇక్కడ నుంచి మాకు స్కోప్ ఉంది, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు మేము సిద్ధమవుతున్నామని చెప్పి నిరూపించుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇక్కడ సిట్టింగ్ స్థానం మాదే కాబట్టి ఈ స్థానాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అని చెప్పేసి భావిస్తుంది. అందుకోసం అని చెప్పేసి సర్వశక్తులను ఒడ్డుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రభావం, అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చాలా ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దానికి కూడా అదేవిధంగా జూబ్లీహిల్స్ కానీ జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 పార్టీలు ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇక్కడ గెలుపు అనేది చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగా పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకైతే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గ్రేటర్లో ఇప్పటికే పట్టు ఉంది, అదేవిధంగా జిహెచ్ఎంసీలో పట్టు ఉంది కాబట్టి ఆ పట్టు ఎక్కడ కోల్పోకుండా ఉండాలి. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందుకు దూసుకెళ్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రజా వ్యతిరేక పాలన ఉంది, ఈ అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆ ఓట్లని కూడా ఇటు పడితే ప్రజా వ్యతిరేకత ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుందో ఆ ఇందిరమ్మ రాజ్యం లేదు, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని చెప్పేసి ప్రజలు ఇచ్చే తీర్పుని మళ్ళీ
స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపించాలి. దానివల్ల నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ పార్టీకి లైన్ క్లియర్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించిన బాకీ కార్డుతో ప్రచారం చేయాలి. ఎందుకంటే మీకు ఇస్తాన్న 2,500 మహిళలకు ఇస్తాన్న 2,500 కానీ యువతకి ఇస్తాన్న స్కూటీ కానీ అదేవిధంగా తులం బంగారం కానీ ఇవన్నీ కూడా ఏవీ రావట్లేదు. ఇవి జనాల్లో తీసిపోతే ఆ జనాలు వాటిని నమ్మేసి మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తారు. దానికోసం అని చెప్పేసి బాకీ కార్డులతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని మరింత ఎక్కువగా తీసుకువెళ్లాలని చెప్పేసి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలందరికీ కూడా చాలా క్లియర్ గా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఏదో ఒకటి కావాలి. అది ఇప్పటికే బాకీ కార్డుతో ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇంకా లోతుగా తీసుకువెళ్ళాలి. కాబట్టి అది జనాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు మన వైపు ఉంటారు. అది నెక్స్ట్ రాబోయే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి క్లియర్ గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కార్ జోరు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజు ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కొండ దిగిన కొండా సురేఖ జరగాల్సిన నష్టం జరిగిపోయిందా? ఏదైతే కొండా సురేఖ